నమస్కారం స్నేహితులారా, తిరిగి నా ఛానల్కి స్వాగతం. నేను ఈరోజు స్పెషల్ బాయిల్డ్ ఎగ్ కర్రీ చేశానండి. ముక్కలు కట్ చేసి చేస్తాను నేను. ముందుగా కోడిగుడ్లు ఉడకబెట్టుకొని పక్కకు తీసుకోవాలి. పై పొట్టు తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అన్నీ ఒలుచుకోవాలండి. తర్వాత పెనం పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసుకొని వేయించుకోవాలి. అవి వేగేలోపు కోడిగుడ్లు ఇలా కట్ చేసుకోవాలి. దారంతో కట్ చేసుకుంటే ఈజీగా అవుతుంది. తర్వాత ఉల్లిపాయలు వేగాయి, టమోటాలు వేసుకున్నాను. టమోటాలు కొంచెం వేగాక టమోటాలు వేయించుతున్నాను. టమాటాలు వేగాక ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక కారం వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసుకొని కలబెట్టుకోవాలి. కొంచెం అలా కలిపుకోవాలి. అన్నీ వేగాక పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పిల్లలకి స్కూల్ టైం అవుతుందని నేను హై ఫ్లేమ్లో పెట్టి కలబెడుతూ ఉన్నాను. ఇప్పుడు కోడిగుడ్లు వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో ఇలా అవుతుంది. కలిపుకుంటూనే ఉండాలి. ఒక పక్క స్కూల్కి టైం అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని ఇంకా ఆపేసుకోవాలండి. ఇంకా ఆపేసి నేను నా కూతురికి జడేసి రెడీ చేసి వచ్చాను. తర్వాత చపాతి కాల్చి పిల్లలకి పెట్టి స్కూల్కి పంపించానండి. చాలా టేస్టీగా ఉంది. చూడండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మార్నింగ్ స్కూల్ కదా, అందుకనే తొందరగా వెళ్ళిపోయారు పిల్లలు. హడావిడిగా ఉంటుంది రోజు ఉదయం. ఇంకెన్ని రోజులు లేండి, ఇంకా కొన్ని రోజులు, ఒక 2-3 రోజుల్లో స్కూల్ అయిపోతుంది. ఉంటాను.